హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల్లో పాయసాన్నం కూడా ఒకటి కదా, అది 9వ రోజు అమ్మవారికి నివేదిస్తారు. అది ఎలా చేయాలో తెలుసుకుందాము. ఎలా చేయాలో తెలుసుకునే ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసుకున్నారంటే మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎంతో ఈజీగా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనము 1/2 కప్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 1/2 అవర్ నీళ్ళలో పెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల మనకు తొందరగా పాయసాన్నం రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చక్కగా నానాయి. 1/2 అవర్ ముందు నేను నానబెట్టి పెట్టాను. ఇలా నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు వంపేసి ఒక కుక్కర్ గిన్నెలో యాడ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న బియ్యానికి కాచిన పాలు 3 కప్స్ తీసుకోవాలి. మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నామంటే బియ్యం చక్కగా ఉడికి అన్నం ప్రిపేర్ అవుతుంది. చల్లారాక మూత తీసి మనము ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇక్కడ మనము చెక్ చేసామంటే బియ్యం చక్కగా ఉడికి అన్నం ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము 1/2 కప్పు బియ్యం తీసుకున్నాం కదా, 1/4 కప్పు బెల్లం పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటుకోకుండా చూసుకోవాలి. బెల్లం కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకొక 1/2 కప్పు పాలు యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. అంటే 1 కప్పు బియ్యం తీసుకుంటే 7 కప్స్ పాలు తీసుకోవాలి. ఇక్కడ మనము 1/2 కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి 3.5 కప్పు మిల్క్ యాడ్ చేసాము. మొత్తం టోటల్గా మిల్క్తోనే పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే మంచి అరోమా కోసం ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే మనకు అందుబాటులో ఉంటే కొద్దిగా పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయడం లేదు మనము బియ్యంలో. ఇప్పుడు మనము ఒక బాణల్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ను వేసి వేయించుకోవాలి. ముందుగా ఇక్కడ నేను కొద్దిగా జీడిపప్పు తీసుకున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అలాగే ద్రాక్ష కూడా యాడ్ చేసి రెండు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాయసాన్నంలో నెయ్యితో సహా యాడ్ చేసుకోవాలి. మనకు పాయసాన్నం రెడీ అయిపోతుంది. ఇదంతా ఒకసారి కలుపుకొని మనము వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో ఈజీగా పాయసాన్నాన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన పాయసాన్నాన్ని అమ్మవారికి నివేదించి అమ్మవారి ఆశీస్సులను అందుకుందాము. ఇదేనండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.